విరోచనుడు. ఏం పేరు? ఇప్పుడు రెండో పరిస్థితి అట్లా విరోచం అంటే ప్రకాశిస్తూ ఉండేవాడు అర్థం. విరోచమాన వసుదేవ ఈక్షత అన్న శ్లోకం వస్తుంది. విరోచమానం అంటే ప్రకాశిస్తూ ధగాయమైన కాంతి కలిగి ఉండడం అర్థం అనమాట. అలా ప్రహ్లాద కొడుకు విరోచనుడు. ఆ విరోచనుడు కూడా ప్రహ్లాదుడు కాబట్టి గొప్ప విష్ణుభక్తుడు. ఈయన ఒకనొక సందర్భంలో క్షీరసాగరంలో సేవించి ఉండే పరమాత్మ చూడాలని ఆశపడి ఫలసముద్రంలో వెళ్ళాడు. అక్కడంతా యోగంలో పరమాత్మ ఉన్నాడు, కృష్ణులందరూ కూడా యోగంలో ఉన్నారు. చూసిన తర్వాత ఎక్కడైనా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులు మంచి కనబడితే వీళ్ళకి వస్తువులు ఉన్నాయి, వీళ్ళు భాగ్యవంతులు అనుకోవాలి తప్ప ఇది నా దగ్గర ఉండాలని అనుకోరు కదా. కానీ ఎందుకో విరోచనానికి పుట్టప్పుడు ఒక కోరిక ఉంటుంది. ఏంటది? ఇంత అందంగా ఉన్న పరమాత్మ ఈయన కీటం ఇంకా అందంగా ఉంది, ఎట్లా నిద్రపోతున్నారు, మనం ఎత్తుకెళ్తే పోలేదా అనుకుంటున్నాను. మెల్లగా పరమాత్మ కిరీటాన్ని మెల్లగా చూస్తాడు. ఎవరు తిరిగొచ్చారు ఎందుకంటే మెల్లగా ఆ క్షీర స్వామి తిరిగి వస్తున్నాడు. గణపతిని చూస్తాడు విషయం. మా స్వామి కిరీటాన్ని తీసుకెళ్తాడు. అసలే స్వామి ఎట్లాంటి వాడు? రంగనాథుడు ఇప్పటికీ కూడా కిరీటం క్షేత్రంలో పడుతూ ఉంటాడు. ఎట్లా పడుకొని ఉంటాడు? కిరీటం పెట్టుకొని పడుకొని ఉంటాడు. ఇప్పుడు ఈ క్షీరసాగర స్వామి దగ్గర తీసుకొని వచ్చాడు. ఈ గణపతుడు వెళ్ళి ఆ విరోచనతో యుద్ధం చేసి మళ్ళీ ఆ కిరీటాన్ని తీసుకొని క్షీరసాగరంలో పరమాత్మ అలంకరించాలని తీసుకుని వస్తూ ఉండగా బృందావనంలో హాయిగా వేణు వాయిస్తూ చుట్టూ గోపులు ఉండగా కృష్ణుడు అర్థం చూస్తాడు. చూసి వెంటనే కిందకి వస్తాడు. వచ్చేసి అంత పెద్ద కిరీటం అదేంటో కానీ కృష్ణుడు తల మీద పెట్టగానే ఆ తల సరిపోయేలాగా కిరీటం ఆగిపోయింది అనమాట. అలా